వీడియోలో పంచ్ నీడిల్‌తో నేను కీ చైన్స్ చేశాననమాట. మా అబ్బాయి బర్త్‌డేకి రిటర్న్ గిఫ్ట్స్ లాగా. సో, ఆ ప్రాసెస్ అంతా మీతో షేర్ చేస్తాను. వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. హలో కలాకార్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీఐవై పంచ్ నీడిల్ కీ చైన్స్. ఇక్కడ ఫస్ట్ అయితే మెటీరియల్స్ ఏం కావాలో చూద్దాము. ఇక్కడ నేను ఆల్రెడీ పంచ్ నీడిల్‌తో ఇలాగ ఆల్ఫాబెట్స్ అన్నీ ఒక క్లాత్ మీద చేసుకున్నాను. తరువాత బీడ్స్ ఈ వీడియోలో నేను ఏం యూస్ చేశానో ఆ మెటీరియల్స్ చూపిస్తున్నాను. వైట్ బీడ్స్ అండ్ గోల్డ్ రిబ్బన్ అండ్ వూల్తో ఇలాగ నేను చైన్ స్టిచ్తో కొన్ని ట్యాగ్స్ లాగా అల్లాను. తర్వాత కీ చైన్స్ అండ్ సిజర్స్ కావాలి అండ్ ఫెల్ట్ షీట్స్. మనం పంచ్ నీడిల్తో ఏ క్రాఫ్ట్ చేసినా ఫెల్ట్ షీట్స్ కావాలి, గ్లూ. ఇప్పుడైతే నేను ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ అయితే మా రిలేటివ్స్ వాళ్ళ కజిన్స్ వాళ్ళ పిల్లలకి నేను బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ లాగా చేశాను. సో, వాళ్ళ నేమ్‌లో ఫస్ట్ లెటర్ అన్నీ నేను డ్రా చేసుకొని పంచ్ నీడిల్‌తో అన్ని లెటర్స్ చేశాను. ఇక్కడ అందరూ గర్ల్సే, ఓన్లీ వన్ బాయ్ అనమాట. లెటర్ సి. అందుకని అన్నీ పింక్ అండ్ పర్పుల్‌లో చేశాను. సో, ఇలా ఒక క్లాత్ మీద అన్ని లెటర్స్ పంచ్ నీడిల్‌తో చేసిన తర్వాత మనం ఇవన్నీ కట్ చేసుకొని ఈ వైట్ క్లాత్ కనిపించకుండా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా కట్ చేసి దాన్ని బ్యాక్ సైడ్‌కి ఫోల్డ్ చేయాలన్నమాట. మనం ఈ గ్లూ గన్‌తో గానీ లేకపోతే ఫెవి బాండ్ అని ఇంకొక ఫెవికాల్‌తో గానీ మీరు స్టిక్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఆ లెటర్ అనేది ఇలా నీట్‌గా కనిపిస్తుంది. సో, ఇదే ప్రాసెస్‌లో మిగిలిన ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా నేను కట్ చేసి స్టిక్ చేశాను. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. మనం పంచ్ నీడిల్‌తో లెటర్స్ పంచింగ్ అయిపోయిన తర్వాత కట్ చేసి ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కీ చైన్స్ చేస్తున్నాం కాబట్టి వీటిని మనం కీ చైన్‌కి హ్యాంగ్ చేయాలి. అంటే తగిలించడానికి. సో, అందుకని చెప్పి నేను ఇక్కడ గోల్డ్ రిబ్బన్ యూజ్ చేశాను. ఫస్ట్ అయితే మనకి ఎన్ని కీ చైన్స్ కావాలి, దానికి ఎన్ని స్ట్రిప్స్ కావాలో సైజ్ చూసుకొని ఇవన్నీ కట్ చేసుకోవాలి. గోల్డ్ కలర్ రిబ్బన్. ఒకవేళ మీ దగ్గర రిబ్బన్ లేకపోయినా మీరు వూల్‌తో కూడా చైన్ స్టిచ్ లాగా అల్లి దీనికి కీ చైన్ రింగ్‌కి హ్యాంగ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను తీసుకున్న కీ చైన్‌కి ఆల్రెడీ ఇలా ట్యాగ్స్ లాగా ఉన్నాయి. నేను ఫస్ట్ ఇవన్నీ సెపరేట్ చేస్తున్నాను. ఓన్లీ రింగ్స్ అండ్ ట్యాగ్స్ సెపరేట్ చేశాను. ఇప్పుడు గ్లూ గన్ తీసుకొని అన్ని రిబ్బన్‌ని ఫస్ట్ ఈ రింగ్‌లో పెట్టి ఇలా స్టిక్ చేయాలి. ఇలాగా అన్ని కీ చైన్ రింగ్స్‌కి కూడా ఫస్ట్ మనం గోల్డ్ రిబ్బన్‌ని అటాచ్ చేయాలన్నమాట. సో, ఎన్ని కీ చైన్స్ ఉన్నాయో అన్ని రింగ్స్ తీసుకొని నేను అన్నింటికి ఇలాగ గోల్డ్ రిబ్బన్‌ని అటాచ్ చేశాను. తర్వాత ఇప్పుడు మనం ఆ ఫెల్ట్ షీట్స్ తీసుకోవాలి. ఈ ఫెల్ట్ షీట్స్ కలర్స్ ఉంటాయి అండ్ వైట్ అండ్ బ్లాక్‌లో కూడా ఉంటాయి. ఇది బ్యాక్ సైడ్ మనకి ఫినిషింగ్ లుక్ నీట్‌గా కనిపించడానికి. సో, ఫస్ట్ అయితే ఈ కీ చైన్ రింగ్‌కి గోల్డ్ రిబ్బన్ స్టిక్ చేసాం కదా! దీన్ని ఈ ఆల్ఫాబెట్‌కి బ్యాక్ సైడ్ మనం స్టిక్ చేసుకోవాలి ఒక కార్నర్‌లో. స్టిక్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ అంతా కూడా గ్లూ అప్లై చేయాలి. గ్లూ అప్లై చేసి దీన్ని మనం ఈ ఫెల్ట్ షీట్ మీద స్టిక్ చేసుకోవాలి. సో, గ్లూ గన్ యూస్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒకవేళ గ్లూ గన్ లేకపోయినా మీరు ఫెవి బాండ్ అని గ్లూ దొరుకుతుంది. దాంతో కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఇలాగా అన్ని లెటర్స్ కూడా నేను ఫెల్ట్ షీట్ మీద స్టిక్ చేశాను. తర్వాత మనం ఈ ఫెల్ట్ షీట్‌ని ఈ బోర్డర్‌లో అంతా కట్ చేసేయాలన్నమాట. సో, ఇలాగ ఆల్ఫాబెట్స్ అన్నీ కట్ చేసుకోవాలి. ఇలాగైనా మనకి కీ చైన్స్ లాగా బాగానే ఉంటుంది. సో, వీటికి ఆల్రెడీ ట్యాగ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని అటాచ్ చేయడానికి నేను వూల్‌తో ఒక 30 చైన్స్ అల్లి ట్యాగ్ లాగా చేశాననమాట. దానికి ఒక వైట్ బీడ్ పెట్టి ఈ ట్యాగ్స్‌ని అటాచ్ చేశాను. సో, కొంచెం అది యాడ్ చేస్తే చామ్ లాగా లుక్ బావుంటుంది అని చెప్పి ఈ ట్యాగ్స్‌లో ఏంటంటే పేపర్ ఉంటుందండి. దాని మీద వాళ్ళు నేమ్ రాసుకోవచ్చు. ఇలాగా అన్ని కీ చైన్స్‌కి కూడా ఈ ట్యాగ్స్ అటాచ్ చేశాను. చూసారు కదా! హ్యాండ్‌మేడ్ కీ చైన్స్ అంటే కస్టమైజేషన్ మనకు కావాల్సిన కలర్ కాంబినేషన్స్‌లో కూడా చేసుకోవచ్చు. ఇది మా అబ్బాయి బర్త్‌డేకి మా కజిన్ వాళ్ళ పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇచ్చానని చెప్పాను కదా! వాళ్ళందరికీ చాలా నచ్చిందనమాట. వాళ్ళు వీటిని బ్యాగ్స్‌కి ట్యాగ్స్ లాగా అంటే వాళ్ళ హ్యాండ్ బ్యాగ్, స్కూల్ బ్యాగ్స్‌కి జిప్‌కి అటాచ్ చేసుకున్నారు. సో, మీకెలా అనిపించింది? ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకా మంచి వీడియోస్ కోసం పంచ్ నీడిల్ ట్యుటోరియల్ కోసం మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.